సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. అభంశుభం తెలియని చిన్నారులను ఇంత దారుణంగా హత్యకు చేస్తాడని కూడా ఎవ్వరు కూడా ఊహించలేదు. వాళ్ళకి తెలియదు, బహుశా తండ్రి మమ్మల్ని ఆడించడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి అనుకున్న ఆ పిల్లలకి ఈ రోజే చివరి రోజు అనంత లోకాలకి వాళ్ళ తండ్రే ఒక యమపాశంలా తయారయ్యాడన్న విషయం అభంశుభం తెలియని ఆ చిన్నారులు తెలుసుకోలేకపోయారు. ఒక పాప ఫస్ట్ పడేసిన పాప లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరిని ఒకసారి తీసుకురాలేదు అతను. ఫస్ట్ ఒక పాపను తీసుకొచ్చి వేసాడు, రెండో పాపను తీసుకొచ్చి వేసి జూబ్లీ నగర్ లో జరిగిన కమల పిల్లల హత్య, కసాయి తండ్రి చేతిలో ఇద్దరు కమల పిల్లలు దారుణంగా హత్య గావించబడ్డ సంఘటన స్థానానికి అయితే మనం ఇప్పుడు వచ్చాము. అంటే ఎప్పటిలాగే తన తండ్రి సండేస్ కానీ అట్లా అప్పుడప్పుడు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఆడిపించేవాడని తెలుస్తుంది. స్థానికులు చెప్తున్నారు. పిల్లల్ని అప్పుడప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళినట్టే పొలానికి తీసుకెళ్లేవాడు, అక్కడ పిల్లలు చక్కగా ఆడుకునేవారని చెప్తున్నారు. కానీ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే పొద్దున గొడవ జరిగిందో, అంటే తరచూ వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయని చెప్పి ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ ఆ గొడవ అనేది ఇంతటి అఘాయిత్యానికి దారితీస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సంఘటన జరిగిన స్థలం అయితే బావి దగ్గరలోనే ఉంది. ఫస్ట్ ఆ పిల్లల్ని శ్రీశైలం ఇక్కడికి తీసుకొచ్చారు. పిల్లలు తరచుగా ఎప్పుడు తీసుకొచ్చినా ఇక్కడ ఆడుకునేవాళ్ళు. పొలం పక్కనే వాళ్ళ పొలం దగ్గరే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న కానీ పనులకు వాళ్ళు వెళ్తుంటే ఇద్దరు పిల్లలు కూడా కవల పిల్లలు ఇక్కడే ఆడుకునేవారు. నిన్న వాళ్ళ ఇంట్లో జరిగిన భార్య భర్తల కలహాలు ఏదైతే ఉన్నాయో, తరచుగా ఎప్పుడు జరిగే కలహాలే అవి ఎప్పుడైనా. కానీ అభంశుభం తెలియని చిన్నారులను ఇంత దారుణంగా హత్యకు చేస్తాడని కూడా ఎవ్వరు కూడా ఊహించలేదు. ఈ సంఘటనతో అంత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇదే ప్లేస్ లో ఆ చిన్నారులు ఇద్దరికి గడ్డి మందు తాగించి, గడ్డి మందు దానిపైన ఉండే కవర్ అయితే ఇక్కడ ఉంది, ఆ బాక్స్ ను పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. సో ఇక్కడ ఇదే ప్లేస్ లో ఆ చిన్నారులను గడ్డి మందు తాగించి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని భుజాన వేసుకొని ఇదే ఒడ్డుపై నడుస్తూ అక్కడ చెట్టుకు దగ్గర ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్లి దానిలోకి తోయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీశైలం ఎవరైతే ఆ కసాయి తండ్రి ఇద్దరి కవల పిల్లలను పొట్టున పెట్టుకున్న ఆ కసాయి తండ్రి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. సరిగ్గా ఇక్కడికి తీసుకొచ్చి గడ్డి మంది ఏదైతే ఉందో ఇద్దరు అభంశుభం తెలియని పిల్లలకు తాగించి, బహుశా పిల్లలు కూడా అనుకోలేదేమో తండ్రి ఇంత అంటే ఏదో ప్రేమగా మమ్మల్ని ఆడించడానికి తీసుకొచ్చాడు అనుకున్నాడు, కానీ అనంత లోకాలకు తీసుకెళ్తాడని ఆ పిల్లలు కూడా ఊహించుండరు. సంఘటన చూసుకుంటున్నైతే ఇక్కడ గడ్డి మందు తాగించి ఆ పిల్లలను తీసుకెళ్లి అంటే అనుకోకుండా బావిలో పడ్డారు, అనుకోకుండా బావిలో పడి చనిపోయారని చిత్రీకరించడానికి ప్రయత్నించాడు ఆ దుండగుడు. సో ఇక్కడ ఆ గడ్డి మందు తాగించి ఆ పిల్లల్ని ఈ ఒడ్డు వైపు నుంచి బావి వద్దకు తీసుకెళ్లారు. మీకు చూపెడితే రండి. ఈ దారిన ఇద్దరు చిన్నారులను కూడా తన చేతులతో తీసుకెళ్తూ గడ్డి మందు అక్కడ తాగించి ఈ ఒడ్డు సైడ్ నుంచి పిల్లల్ని ఆ బావి వైపుగా తీసుకెళ్లాడు. వాళ్ళకు తెలియదు, బహుశా తండ్రి మమ్మల్ని ఆడించడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి అనుకున్న ఆ పిల్లలకి ఈ రోజే చివరి రోజు అనంత లోకాలకి వాళ్ళ తండ్రే ఒక యమపాశంలా తయారయ్యాడన్న విషయం అభంశుభం తెలియని ఆ చిన్నారులు తెలుసుకోలేకపోయారు. సో మనం బావి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఒడ్డుపొంటి వస్తూ ఉంటే మనం నడవడానికి చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా ఆ పిల్లలైతే ఈ వైపుగా రాలేరు, ఎందుకంటే అక్కడే ఆడుకొని అక్కడే సేద తీరుతారు. కానీ శ్రీశైలం ఎవరైతే ఉన్నారో ఆ కసాయి తండ్రి అక్కడ గడ్డి మందు తాగించి ఫస్ట్ ఒక పిల్లను ఒక పాపను తన భుజాల మీద మోసుకొస్తూ వచ్చి ఇక్కడ పడేసి మళ్ళీ వెళ్ళి ఇంకో పాపను తీసుకొచ్చి
మళ్ళీ బావిలో పడేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఆ బావిలో దిగి ఆ శ్రీశైలం వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనే దగ్గరలోని వాళ్ళకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పిల్లలు బావిలో పడ్డారు, శ్రీశైలం వాళ్ళ పిల్లలు బావిలో పడ్డారని గ్రామస్తులకు సమాచారం అందించాడు. కానీ వచ్చేసరికి ఆయన కూడా లేడంట. ఇక్కడ ఆ శ్రీశైలం ఎవరైతే ఉన్నారో అక్కడ దిగి ఎలా జరిగింది ఏంటి ఏమీ తెలియనట్టుగా వ్యవహరించారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ హత్య ఏదైతే ఉందో ఆడపిల్లలు కావడం వల్లే ఆ అక్క